గిట్లనే ఊర్ల పొంట తీర్థయాత్రలు తిప్పుతామని బస్సులు కడుతుంటారు. ఓ 4-5 గుళ్ళు 6 రోజులు ప్రయాణం. తిండి తిప్పలు మేము చూసుకుంటే రాను పోను ఖర్చులు కట్టాలని ప్యాకేజీ పెడుతుంటారు. ఊర్లో ఓ 10 మంది పోయిండ్రంటే జరంత ఖర్చులు కలిసి వస్తాయని బస్సులు మాట్లాడుకుంటారు. పోరలకు ఎండాకాలం సెలవులు నడుస్తున్నాయి కాబట్టి బగ్గనే పోయేస్తున్నారు. అయితే ఉచిత దర్శనం ముత్తుత్తి టికెట్ల కథ నడిచింది పో. 7 కొండల ఎంకన్న దర్శనం చేపిస్తామని ఓ బెంగళూరు ట్రావెల్స్ కంపెనీలు నిండా ముంచిండ్రిళ్లను. తిరుపతికి టూర్ ప్యాకేజ్ పెడితే 36 మంది కలిసి బస్సు మాట్లాడుకొని కొండకొచ్చిండ్రట. మనిషికి 2300 టికెట్. 3 గంటల దర్శనం సుత ఏపిస్తామనే వరకు నమ్మిండ్రట. ఈడికి దోల్కొచ్చి కొండ మీద ఇడిచిపెట్టి గయాబైండ్రు. ఇక ఈ టికెట్లు పట్టుకొని ದರ್ಶನಾనికి పోతే ಅಲ್ಲಿ ಅವರು ನನಗೆ ಹೇಳಿದ್ದು ಒಂದು ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ 3 ಅವರ್ಸ್ ಅಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟೇನೆ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ. ఫేక్ టికెట్ గిదెవరిచ్చిండ్రు మీకు? దర్శనం కాదని లైన్ లో ఆపేసిండ్రట సెక్యూరిటీ వాళ్ళు. సాయంకాలం దర్శనం అయిపోతుంది 4 o'clock మీరు వచ్చేసి రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. ట్రావెల్స్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఎత్తుతలేరట. అయినా ఎంకన్న దర్శనం కావాలంటే ఆన్లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకోవాలి, లేదంటే కొండ మీద టోకెన్లు ఇస్తారు. ఇంకేడ కూడా టికెట్లు అమ్మరు. గీంత తెలవక ట్రావెల్స్ ని నమ్మితే గుండు కొట్టినంత పనిచేసి పాడైండు. మీకు సుత ఎవడన్నా గిట్లనే టూర్ ప్యాకేజ్ చెప్తే హుషారుండుర్రి మళ్ళా.